హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ తెలుగు. ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ వింటే మీ హార్ట్ఫుల్ టచ్ అవుతుంది. ఈ సినిమా పేరు లేబర్ డే. కథ 1987లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అడెల్ అనే ఒక ఆమె ఉంటుంది. ఆమె తన కొడుకు హెన్రీతో కలిసి ఒక పాత ఇంట్లో ఉంటుంది. అడెల్ లైఫ్ ఒక చీకటి గది లాంటిది. ఎందుకంటే ఆమెకు వరుసగా 5 సార్లు గర్భస్రావం అవుతుంది. పుట్టిన వెంటనే పిల్లలు చనిపోవడంతో ఆమె మానసికంతగా ఎంతో కృంగిపోతుంది. ఈ బాధ చూడలేక ఆమె భర్త కూడా ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. అడెల్ తన కొడుకుతో ఇలా అంటుంది, చూడు హెన్రీ, మీ నాన్న చెడ్డవాడు కాదు, కానీ నా కళ్ళలో ఆ చనిపోయిన పిల్లల బాధను ప్రతిరోజు చూడలేక ఆయన వెళ్ళిపోయారు అని చెప్తుంది. అందుకే అడెల్ బయట ప్రపంచం అంటేనే భయపడుతుంది. ఒకరోజు అనివార్యంగా మార్కెట్కి వెళ్ళినప్పుడు అడెల్కి ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతనే ఫ్రాంక్. ఫ్రాంక్ చేతి నుండి రక్తం వస్తుంటుంది. అతను అడెల్ సహాయం కోరుతాడు. అడెల్ భయంతోనే అతన్ని ఇంటికి తీసుకుని వస్తుంది. కానీ సడన్గా టీవీలో న్యూస్ వస్తుంది, జైలు నుండి ఎస్కేప్ అయిన ఒక ఖైదీ ఫ్రాంక్ ఎక్కడున్నాడో తెలియదు అని. అడెల్ ఫుల్గా వణికిపోతుంది. కానీ ఫ్రాంక్ చాలా ప్రశాంతంగా అంటాడు, అడెల్, నేను ఎవరికీ హాని చేయను, జస్ట్ 5 రోజులు ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతాను అని. ఇక్కడి నుండి అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఫ్రాంక్ ఆ ఇంట్లో కేవలం ఒక ఖైదీలా ఉండడు. ఇంట్లో ఏవైతే పాడైపోయిన వస్తువులు ఉంటాయో, కారు, కిటికీలు అన్నీ రిపేర్ చేస్తూ ఉంటాడు. అడెల్ కిటికీ నుండి అది చూస్తూ ఉంటుంది. ఆమెకు ఎన్నో ఏళ్ల తర్వాత తన ఇంట్లో ఒక పురుషుడు పనిచేయటం చూసి కొత్త ఆశ చిగురిస్తుంది. ఫ్రాంక్ హెన్రీకి బేస్బాల్ ఆడడం నేర్పిస్తాడు. అడెల్కి ఇదొక కొత్త లైఫ్లా అనిపిస్తుంది. ఇక కిచెన్ సీన్ ఉందే, అది సినిమాలో హార్ట్ లాంటిది. ఫ్రాంక్ అడెల్కి పీచ్ పై చేయడం నేర్పిస్తాడు. అతను అడెల్ చేయి పట్టుకుని ఆ పిండిని కలిపేటప్పుడు అడెల్ కళ్ళు మూసుకుని ఆ స్పర్శని ఫీల్ అవుతుంది. ఆమెకి ఇతను తనని ప్రేమించడానికి వచ్చిన దేవదూతలా అనిపిస్తాడు. వీరిద్దరి మధ్య ఒక అద్భుతమైన కెమిస్ట్రీ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అడెల్ అడుగుతుంది, ఫ్రాంక్, మీరు ఆ హత్య ఎందుకు చేశారు అని. ఫ్రాంక్ తన కఠినమైన గతం గురించి చెప్తాడు. తన భార్య తనని మోసం చేసినప్పుడు అదొక ఆకస్మికంగా జరిగిన ఘటన అని తెలిసాక అడెల్కి ఫ్రాంక్ మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది. వీరిద్దరూ కెనడాకి పారిపోవాలి అని ప్లాన్ చేస్తారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే పోలీసులకు విషయం తెలిసిపోతుంది. ఇంటి ముందు పోలీస్ సైరన్ వినబడినప్పుడు ఫ్రాంక్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. అడెల్ మరియు తన కొడుకును సురక్షితంగా ఉంచడానికి ఆయనే వీరిద్దరిని కుర్చీలో కట్టివేసి, నేనే వీరిని కిడ్నాప్ చేసి ఇక్కడున్నాను అని పోలీసులకు అబద్ధం చెప్పి శరణాగతుడవుతాడు. ఫ్రాంక్ని పోలీసులు తీసుకుని వెళ్తున్నప్పుడు అడెల్ కలలో నీళ్ళొస్తాయి. ఆ దృశ్యం మీ హార్ట్ బ్రేక్ చేస్తుంది. 20 ఏళ్ల తర్వాత అడెల్ ఇంకా ఆ పాతింట్లోనే ఫ్రాంక్ కోసం వేచుంటుంది. ఫ్రాంక్ జైలు నుండి విడుదలయ్యి అడెల్ ఇంటికి వచ్చినప్పుడు ఆ వీరిద్దరు మిలనం ఉందే, దానికి మాటలు లేవు. ముసలి వయసులో మళ్ళీ ఆ ప్రేమికులు ఒక్కటవుతారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు అనడానికి ఈ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా? నచ్చితే మన ఛానల్ రీల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.